సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో చోటు చేసుకున్న హైడ్రామా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బోర్డు విలీనం, ఎన్నికల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సమావేశాన్ని బహిష్కరించారు. మధ్యలోనే సమావేశం నుంచి బయటకు వచ్చేసి తన నిరసన వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ బోర్డును జీహెచ్ఎంసీలో విలీనం చేయకుండా, స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కేంద్రం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. ఎమ్మెల్యే వెళ్లిపోయిన కొద్దిసేపటికే మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ సమావేశానికి వచ్చారు. రెగ్యులర్ ప్రాసెస్ ఏదైతే అజెండాలు ఉన్నదో రెగ్యులర్ పెద్దగా ఇంపార్టెంట్ గా ఉండి దీంట్లో ఇంపార్టెంట్ ఉంటే ఉండేవారిని ఒకటి. రెండో విషయానికి వస్తే ఈ యొక్క సిస్టమే కరెక్ట్ కాదు. ఎలక్షన్ కావాలి. 2018 ఎలక్షన్ అయితే 2020లో కావాలి. 1 ఇయర్ ఎక్స్టెండ్ చేసిన 2021లో ఎలక్షన్ రావాల్సింది 2026 అయినా వస్తలేదు. 27 దాకా కూడా వాళ్ళు పెట్టరు అన్న విధంగా వాళ్ళకి ఎజిట్ ఇచ్చింది. కాబట్టి ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు. భారతదేశంలో మనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యము ప్రతి వ్యక్తికి ఓటు హక్కు ఇచ్చింది. అలాంటి ఓటు హక్కు ఇక్కడ కంటోన్మెంట్ బోర్డుల వినియోగించకుండా వాళ్ళ హక్కులని కాలరాస్తుంది బీజేపీ పార్టీ ప్రభుత్వం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం. ఎలక్షన్ సిస్టమ్ చాలా అవసరం. లోకల్ బాడీ ఎలక్షన్ చాలా అవసరం. ప్రజలు వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని వారికి నచ్చిన వాళ్ళకి వారి గొంతుకగా అవకాశం ఇస్తారు. వాళ్ళ హక్కులు కాలరాశి వీళ్ళకేం పెత్తనం? బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి ఏది పెత్తనము? ఏదైతే ఉందో వాళ్ళకు రాజ్యాంగం కల్పించిన హక్కులన్నీ వీళ్ళు కాలరాసి మీరు ఎలక్షన్ పెట్టండి. ఇప్పుడు ఎవరైతే ఇది ఒక రాజుల పాలన లేక అయిపోయింది. మాకు ప్రజాపాలన కావాలని ప్రజలంటే ఇది రాజుల పాలన లేక ప్రతిసారి ఒక రాజపత్రం రిలీజ్ అయ్యి ఈ పేరు ఆ పేరు మీరే చూసిరు. ఈయన ఈ రోజు సెలక్షన్ అయితే ఈ రోజు నుంచి కంటిన్యూషన్ అయితే ఒక నెల రోజుల ముందే వాళ్ళకి గెజిట్ ఇచ్చారు. పోయిన నెల అంత అర్జెంట్గా ఇచ్చేసి మనం 3 రోజులనే పేరు డిక్లేర్ చేస్తారు. వాళ్ళకు ఈ వ్యవస్థని